సాయంత్రం వస్తా రేపు వస్తానన్నా చెప్పిపోయినామని వీడియో పెట్టింది అన్న వీడియో పెట్టింది ఏమైనా టాబ్లెట్లు వేసుకుంది టాబ్లెట్లు వేసుకుంది చెప్తాను రెస్ట్ ఇచ్చేసేయండి. అయిపోయింది మీ స్టేట్మెంట్ అంతా అయిపోయింది. మళ్ళీ ఏదో చెప్పాలంటే సరే ఎవరైనా సరే ఎక్కడైతే న్యాయం ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎవరో చెప్పిరంటే ఏదో చెప్పిరంటే నిజమేంటో అవన్నీ తెలుసుకోకుండా అలాంటి వాళ్ళని పని చేయకూడదు. ఎవరు చూడండి ఫస్ట్ ఏది జెన్యూన్ ఏది ఫేక్ అని మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఓకే నేను సివియర్ గా కాలేదు కాబట్టి సివియర్ గా అంటే నాకు నా ఉండదు కదండి. సీరియస్ అయితే కాదంటే నేను తెలుసు. నిన్న నన్ను ఒక 200-300 మంది ఉన్నప్పుడు నడి రోడ్డు మీద కొట్టింది. నేను ఇప్పుడు రోడ్డు మీద నడుస్తుంటే నన్ను ప్రతి ఒక్క సత్య కొట్టింది. నేను రోడ్డు మీద నడుస్తుంటే ప్రతి ఒక్కరు నన్ను ఇంతగా చూస్తున్నారు. నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ రాకపోతే నేను ఎక్కడి దాకా పోవాలో అక్కడి దాకా పోతా. నాకు అందరు సపోర్ట్ కావాలి. ఒక ఆడదాన్ని నా యూట్యూబ్ నా హస్బెండ్ నన్ను ఇప్పుడు నాకు కొట్టలే, నా పేరెంట్స్ కూడా నన్ను కొట్టలే. అట్లాంటిది ఎవడో వచ్చి నన్ను కొడితే సంబంధం లేకుండా వచ్చి ఇన్వాల్వ్ అయి కొట్టారు. ఒక మంచి పనులలో ఉన్నప్పుడు ఆయన ఆ సమస్యను పరిష్కరించాలి. ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కరెక్ట్ కాదు మా ఉద్దేశం. ఒక లేడీ అది తప్పు ఎవరిదైనా ఉండండి, ఒక ఆడామ మీద ఈ విషయాలు అడుగుతుంటే సమాధానం వాళ్ళ దగ్గరికి. నాకు బయటికి రావాలంటే తలెత్తుకోలేకపోతున్నా. నేను ఎంతమంది నేను రోజు ఇదే రోడ్లో నడుస్తా, అదే రోడ్లో నన్ను కొట్టిండు. నన్ను 10 మంది ఎన్ని రకాలుగా చూస్తారు, ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాకేమో సపోర్ట్ చేయట్లేదు. మీ పేరేంటి మేడం? నా పేరు ఉమా అని. ఇదే కాదు 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని టార్చర్ చూపిస్తుంది. పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని మా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మమ్మల్ని రోడ్డు క్లాస్ మా బిజినెస్ నాశనం చేసింది. మా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది